భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు। ముస్లింలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు। రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేస్తుందన్నారు। తెలంగాణ సర్వమత సమ్మేళనాలకు నిలయమని ఇక్కడ అన్ని వర్గాల ప్రజల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని రేగా కాంతారావు గుర్తు చేశారు। الله يا سيدي يا حبيبي صلى الله تعالى عليه وسلم اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا العالمين بحق لا إله إلا الله محمد رسول الله صلى الله। भाई एक मिनट आप जहाँ बैठे वहीं बैठे, एक दो मिनट एमएलए साहब बात करना चाह रहे हैं। एमएलए का रिटर्न सर प्लीज। రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి సాంప్రదాయం మనకి అందరం కలిసిమెలిసి ఒక సోదర భావంతో మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఒక మంచి సందేశాన్ని మనం మరి సమాజానికి అందిస్తా ఉన్నాం। దానికి మీరు చేసేటువంటి ఉపవాసాలన్నీ కూడా ఫలించాలని చెప్పేసి ఆ భగవంతుని అల్లాని కోరుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనం ఈరోజు ఒక షాదీఖానాకి 1 కోటి రూపాయలతోని మరి కాలనీలో మనం నిర్మించుకునేందుకు మధ్యకాలంలో శంకుస్థాపన మంత్రి గారిని పిలుస్తా ఉన్నాం, అది మంజూరైంది। దాని తర్వాత కబరస్థానికి కూడా 53 లక్షల రూపాయలని మనం ఎక్కడ ఆ స్టోర్ దగ్గర ఉన్న మన ఈద్గా దగ్గర దానికి ఒక 53 లక్షలు పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం। ఇంకా అది కూడా శాంక్షన్ ఇచ్చినాం, అది కూడా ఈ మధ్యకాలంలో టెండర్ అయిపోతుంది। షాదీఖానా టెండర్ అయిపోయింది, అది కంప్లీట్ టెండర్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య శంకుస్థాపన చేసుకున్నాం। కబరస్థాన్ని కూడా 53 లక్షలు కాకుండా ఇంకా మనకు అవసరం ఉంటే పూర్తి స్థాయిలో కబరస్థాన్ని చుట్టూ ఫెన్సింగ్ వేసేసి కంప్లీట్గా లైటింగ్ అదంతా కూడా ఏర్పాటు చేస్తా ఉన్న దాంట్లో ముందు మళ్ళీ ఈద్గా దగ్గర కంప్లీట్ ప్లాట్ఫామ్ కూడా, ఎందుకంటే మీరు అక్కడికి బక్రీద్ ఇటువంటి సందర్భాలలో అక్కడికి వచ్చినప్పుడు అది సరిగ్గా లేదు। రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం।